హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. నేను దీనికోసం అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వాటిని బాగా కడిగి పైన తొక్కులు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో 2 స్పూన్లు పసుపు వేయాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా చేయబెట్టి బాగా పిసకాలి. ఇలా పిసకడం వల్ల దీనిలో ఉండే చేదు మొత్తం నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా పిసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. గుప్పిడి శనగలు, ఎండుమిర్చి ఒక 30 పీసులు, అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు ఒక 25, కొంచెం సాల్ట్ తీసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా మిక్సీలో వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకోకూడదు, కచ్చాపచ్చగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. 5 స్పూన్లు నూనె వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఇలా కాగబెట్టుకున్న తర్వాత ముందుగా మనం బౌల్లో పెట్టుకున్నటువంటి కాకరాయ ముక్కలను ఈ విధంగా పిండి నీరు లేకుండా నూనెలో వేయాలి. ఈ విధంగా మొత్తం కూడా నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్లో వచ్చేదాకా. ఈ విధంగా నీరు లేకుండా నీరు మొత్తం పిండుకొని ఈ విధంగా నూనెలో వేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మొత్తం కూడా పిండుకోవాలి. ఈ విధంగా పిండుకోవడం వల్ల సేదు అనేది రాదు. ఆ నీరు మొత్తం కూడా సేదే అన్నమాట. నీరు రూపంలో సేద మొత్తం కూడా పోతుంది. సో ఈ విధంగా గరిటె పెట్టి ఒకసారి కలిదిప్పుకోవాలి, మొత్తం నూనెలో వేగేటట్టు. దీని మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇదే నూనెలో 2 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు కూడా ఇందులోనే వేసుకోవాలి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోవాలి, మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా తీసుకొని అడ్డంగా కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలను కూడా ఇందులో వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మీడియంగా వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్లో వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చిందాకా బాగా వేయించుకోవాలి నూనెలో. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్నటువంటి కాకరాయ ముక్కలు కూడా ఇందులో మిక్స్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా దానిలో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పట్టించుకున్నటువంటి కారం కూడా ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. కారం చూసుకొని వేసుకోవాలి, సరిపోతే ఇంకొంచెం కూడా వేసేసుకోవాలి. చూసి కారం మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ మొత్తం కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. సాల్ట్ కూడా సరిపోతే సాల్ట్ కూడా వేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి సాల్ట్ సరిపోతే మళ్ళీ చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఎంత బాగుందో ఫ్రై, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా చేసుకుంటే చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముక్క కూడా, చాలా టేస్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.